మోటివేషన్ అనేది 2 రోజులు మాత్రమే ఉంటుంది, కానీ డిసిప్లిన్ అనేది లైఫ్ అంతా ఉంటుంది. మోటివేషన్తో స్టార్ట్ చేయొచ్చు, కానీ డిసిప్లిన్తో మాత్రమే కంటిన్యూ చేయగలము. నువ్వు ఈరోజు డే 4 వరకు వచ్చావంటే నీలో చేంజ్ వచ్చిందని అర్థం. ఫస్ట్ 3 days ఈజీ అనిపించవచ్చు, కానీ ఇప్పుడు మైండ్ ఎక్స్క్యూజ్ ఇస్తుంది, రేపు స్టార్ట్ చేద్దామని. కానీ విన్నర్స్ మైండ్ సెట్ అలా ఉండదు. విన్నర్స్ రేపు అని వెయిట్ చేయరు, వాళ్ళు ఈరోజే మొదలు పెడతారు. డే 1లో ఆగిపోయిన వాళ్ళు కొంతమంది, డే 2లో ఆగిపోయిన వాళ్ళు కొంతమంది, డే 3లో కూడా క్వైట్ అయిన వాళ్ళు కొంతమంది, డే 4 వరకు రాగలిగిన వాళ్ళు డిసిప్లిన్ బిల్డ్ చేయగలరు. వాళ్ళు మాత్రమే డిసిప్లిన్ బిల్డ్ చేయగలరు. ఈ డే 4లో టాపిక్ వచ్చేసరికి, ఈ డే 4లో ఏమేం చేయాలి, మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాస్క్ వైజ్గా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. టాస్క్ 1, ఎర్లీ మార్నింగ్ వేకప్ వల్ల కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. టాస్క్ 2, డైలీ మార్నింగ్ 30 minutes ఎక్సర్సైజ్ అనేది స్కిప్ చేయొద్దు, మీ బాడీ స్ట్రెచ్చింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. టాస్క్ 3, 2 hours డీప్ స్టడీ. డైలీ 2 hours చదవడం వల్ల మనకు ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్లో ఈజీగా రాయడానికి హెల్ప్ అవుతుంది. టాస్క్ 4, నో అన్నెసెసరీ ఫోన్ యూసేజ్. అనవసరంగా ఫోన్ చూడవద్దు. టాస్క్ 5, 10 minutes సెల్ఫ్ రిఫ్లెక్షన్. నిన్ను నువ్వు ఎగ్జామ్ చేసుకో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తున్నాను అనేది. ఈ 5 టాస్కుల్లో ఏది మిస్ చేయొద్దు. ఎందుకు అంటే డే 4లో ఈ టాస్క్స్ కంప్లీట్ చేస్తే మీకు సగం వరకు డిసిప్లిన్ బిల్డ్ అయినట్టు అర్థం. డే 4లో ఈ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి నాకు కంప్లీటెడ్ డే 4 అని కామెంట్ చేయండి. డే 4 ఎంతమంది కంప్లీట్ చేశారో నాకు తెలుస్తుంది. డే 5లో కూడా ఏం చేయాలి అనేది రేపు వీడియోలో చెప్తాను. మీరు ఇప్పుడు కానీ క్వైట్ అయితే మీ లైఫ్లో చాలాసార్లు క్వైట్ అవుతారు, కానీ ఇప్పుడు కంటిన్యూ చేస్తే మీ ఐడెంటిటీ చేంజ్ అవుతుంది. డిసిప్లిన్ అంటే ఒక కష్టంలా ఫీల్ అవ్వకూడదు, అది ఒక ఫ్రీడమ్. డే 4లో మెంటల్ డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. మీ ప్లాన్ని ఒక పేపర్లో రాయండి. ప్రతి స్టెప్ని ప్లాన్ చేసుకోండి. ఐడియా అనేది సింపుల్, కన్సిస్టెన్సీని ప్రాపర్టీగా పెట్టి స్మాల్ అచీవ్మెంట్స్ సెలబ్రేట్ చేయండి. ఇలా చేస్తే బిగ్గర్ గోల్స్ కూడా ఆటోమేటిక్గా రీచ్ అవుతాయి. మార్నింగ్ స్టడీ చేయడం కష్టం, అలాగే వర్కౌట్ చేయడం కూడా కష్టం, కానీ ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ మీద కంట్రోల్ వస్తుంది. అసలు డిసిప్లిన్ అనే కాన్సెప్టే మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ మన లైఫ్కి అదే రియల్ పవర్ ఇస్తుంది. నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను, డిసిప్లిన్ డెఫినెట్లీ బిల్డ్ చేయగలను అని నీ మనసులో అనుకుంటే అది నువ్వు డెఫినెట్లీ క్రాస్ చేస్తావు. ఈ యొక్క డెసిషనే నీ లైఫ్కి డిసిప్లిన్ అనే మూమెంట్ని అటాచ్ చేస్తుంది. డే 4 కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కమెంట్ బాక్స్లో డే 4 డన్ అని కమెంట్ చేయండి. రేపు డే 5లో కలుద్దాం. డిసిప్లిన్, నెవర్ గివ్ అప్, నెవర్ క్వైట్. డూ ఫాలో గైస్. నువ్వు స్టార్ట్ చేసావంటే ఫినిష్ కూడా చేయగలవు. కన్సిస్టెన్సీని వదలకుండా కంటిన్యూ చేయి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కలుద్దాం.